తుని రూరల్ పోలీస్ స్టేషన్ ను దగ్ధం చేసిన ఆందోళనకారులు తాజాగా పట్టణ పోలీస్ స్టేషన్ కు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, పట్టణ పోలీస్ స్టేషన్ కు ఎప్పుడు నిప్పు పెట్టారు, ప్రస్తుతం ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఆందోళనకారులు గ్రామీణ పోలీస్ స్టేషన్ పూర్తిగా దహనం చేసిన తర్వాత జాతీయ రహదారిపై తుని వైపు వెళ్లారు. పట్టణంలోనికి చేరుకుని అక్కడ కూడా ఆందోళన కొనసాగించారు. గుంపులుగా చేతిలో కర్రలు రాడ్లతో తీసుకుంటూ జాతీయ రహదారిపై నినాదాలు చేస్తూ ఆందోళనకారులు తుని వైపు వెళ్లారు. ఇప్పటికే తుని తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో దుకాణాలు పట్టణంలో అన్ని మూసివేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులు తుని పట్టణ పోలీస్ స్టేషన్ ను ముట్టడించి తాజాగా నొప్పి పెట్టడంతో అక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది. చర్మ సాయికృష్ణ, ఎవరు ఈ పోలీస్ స్టేషన్ దగ్ధానికి పాల్పడ్డారనేది ఏమైనా గుర్తించడం జరిగిందా? అంటే ఈ ఆందోళనలో భాగంగానే జరిగిందా, లేక ఇంకెవరైనా హస్తం ఉందా అనేది తెలుస్తోందా? అంటే ఏమాత్రం పోలీసులు ఇప్పటికే ఈ ఘటనలో ఉదయం నుంచి మధ్యాహ్నం నుంచి జరిగిన ఘటనలో ఖైదు దహనం, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో చాలా మంది డిఎస్పీ స్థాయి నుంచి సిఐ, ఎస్ఐ, కానిస్టేబుల్ తీవ్రంగా గాయాలయ్యాయి. వాళ్ళకి రాళ్ల దెబ్బలు తగిలాయి. పోలీసులు కూడా పరిస్థితి చేయి దాడిపోవటం, వాళ్ళు చక్కదిద్దులేని పరిస్థితుల్లో చాలా నిస్సహాయులుగా మిగిలిపోయారు. ఆ క్రమంలో పోలీస్ స్టేషన్, పోలీసు ఉన్నతాధికారుల వాహనాలన్నీ కూడా అగ్నికి ఆహుతైపోయే ఆందోళనకారుల ఆగ్రహానికి వాటిని కూడా నొప్పి పెట్టడంతో పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఈ క్రమంలోనే ఆందోళనకారులు గుంపులుగా తుని పట్టణంలోకి వెళ్లారు. పట్టణంలో పోలీస్ స్టేషన్ వైపు ఒక్కసారి వెళ్ళటం, అక్కడ కూడా నొప్పండించడంతో ఈ సమాచారం అందుకున్నారు పోలీసులు. అయితే ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలు సమాచారం తెలుస్తుంది కానీ ఘటనా స్థలానికి మాత్రం వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే పరిస్థితి చేయి దాటిపోవటం అత్యంత ప్రమాదకరంగా మారటం. ఇప్పటికే ఈ ఘటనలో జరిగిన ఘటనలన్నింటిలో పోలీసులకు తీవ్ర గాయాలవటంతో మరి ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రస్తుతానికి మాత్రం తుని పట్టణ పోలీస్ స్టేషన్ కూడా అగ్నికి ఆహుతవుతూ ఉంది. శర్మ, అగ్నిమాపక దళాలు ఏమైనా అక్కడికి చేరుకున్నాయా? ఎవరికైనా ఎలాంటి గాయాలు ఏమైనా అయ్యాయా? ఉదయం నుంచి జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ రహదారి పూర్తిగా విశాఖ విజయవాడ జాతీయ రహదారి 16 పూర్తిగా నిర్బంధం అయింది. ఈ క్రమంలో ఎవరు కూడా ఏ వాహనం కూడా బయటికి తీయలేని పరిస్థితి, రాకపోకలు సాగించలేకుండా ఇక్కడ ఉంది. ఈ అగ్నిమాపక శకటాలు కూడా ఇక్కడికి ఏమాత్రం చేరుకునే పరిస్థితి లేదు. వచ్చినా కూడా ఆందోళనకారులు వాటిని చుట్టుముట్టి ఒక్కసారిగా మీదకు వెళ్లే అవకాశం ఉండటంతో ఎవరు కూడా ఇక్కడికి వాహనాలు అగ్నిమాపక శకటాలు మాత్రం రాలేదు. అయితే చూస్తూ ఈ పోలీసులు కూడా జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉండాల్సిన నిశ్చేష్లై నిస్సహాయ స్థితిలో ఉన్న పరిస్థితి మాత్రం చాలా హృదయ విదారకంగా ఉంది. ఈ ఘటనలు హింసాత్మకంగా పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే జాతీయ రహదారి మాత్రం పూర్తిగా దిగ్బంధం అయింది. ఆ ఆందోళనలు, నేతల ప్రసంగాలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. శర్మ, సాయికృష్ణ, ఓవైపు రైల్వే వ్యవస్థ అక్కడ ఆ ప్రాంతంలో స్తంభించిపోయి ఉండడం, జాతీయ రహదారులు దిగ్బంధించిపోయి ఉండడం, అక్కడ రత్నాచల్ ఎక్స్ప్రెస్ దుర్ఘటన జరిగిన ప్రాంతంలో ఆందోళనకారులు ఏమైనా వెనుదిరిగారా? ఈ గుంపులుగా ఏర్పడి ముందస్తు ప్రణాళిక ప్రకారం ఏది చేస్తున్నారా? అంటే ఇప్పటికీ జాతీయ రహదారి అలాగే రైల్వే స్టేషన్ వద్ద దాదాపు 30,000 మందికి పైగానే ఈ జాతీయ రహదారి రైల్వే స్టేషన్ వద్ద ఉన్నారు. ఆ రైలు పూర్తిగా దహనమైన తర్వాత తుని రైల్వే స్టేషన్ మీదుగా రైళ్లన్నీ రాకపోకలు నిలిచిపోయాయి. విశాఖ విజయవాడ మార్గం పూర్తిగా రైలు రాకపోకలు స్తంభించిపోవడంతో అక్కడి నుంచి మొత్తం వెనుదిరిగారు. అక్కడ ఏం జరిగింది, ఇంకా రైళ్లు నిప్పండించేసిన తర్వాత అక్కడ పరిస్థితి ఎలా ఉందని కూడా ఏమాత్రం పోలీసులు కానీ అటు వెళ్ళలేని, అక్కడ వెళ్లిన సమయంలో వాళ్ళని రాళ్లతో దాడి చేయడంతో అందరూ వెనుదిరిగారు. గాయాల పాలై ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత రైళ్లు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా ఈ మార్గం మొత్తం చెన్నై, కోల్కతా రహదారిలో వెళ్లే రైళ్లన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోవటం, అలాగే విశాఖ నుంచి విజయవాడ మీదుగా వెళ్లే హైదరాబాద్ వెళ్లే రైళ్లు కూడా ఆగిపోవడంతో ఎక్కడికక్కడ స్తంభించింది. ప్రయాణికులు పలు స్టేషన్లు నిలిపివేసిన చోట తీవ్ర అవస్థలు పడుతున్నారు. గంటల నుంచి ఏమాత్రం కదలలేని పరిస్థితుల్లో ఒకవేళ ఈ ఆందోళన విరమించినా కూడా రైళ్లు సజావుగా
నడిపే పరిస్థితి లేకపోవడంతో వాళ్ళ పరిస్థితి మాత్రం దయనీయంగా మారిపోయింది. అలాగే జాతీయ రహదారి మీద కూడా వాహనాలు నిలిచిపోయిన చోట్ల కూడా ప్రయాణికులు తీవ్ర అగచాట్లు పడుతున్నారు శర్మ. సాయికృష్ణ, ఈ పరిస్థితుల్లో చేయి దాటిపోయిన పరిస్థితుల్లో ముద్రగడ పద్మనాభం ఎక్కడున్నారు? పరిస్థితిని ఏమైనా అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఆయనతో ఎవరైనా చర్చలు జరుపుతున్నారా? ప్రకటన చేశారు, పోలీసులు మీడియా ప్రతినిధులు వెళ్ళవద్దు, వారిని ఉద్రిక్త చర్యలు చేయవద్దు, ఈ కార్యక్రమం సజావుగా సాగాలి, పూర్తిగా ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేసే వరకు మాత్రం ఆందోళన విరమించమని చెప్పారు. అయితే కానీ ఆయన పిలుపుని మాత్రం ఎవరు ఈ ఆందోళనకారులు పట్టించుకున్న పరిస్థితి లేదు. పోలీసు వాహనాలు, పోలీస్ స్టేషన్లు, రైళ్లు, దొరికిన వాహనాలను ధ్వంసం చేయడం, ఇట్లా మొత్తాన్ని అగ్ని ఆహుతి చేయడం జరుగుతోంది తప్ప వాటిని ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. అక్కడ ఈ సభ జరిగిన వేదిక జాతీయ రహదారి వద్ద వేదికపై ఒక మినీ ఆటో మీద ఆయన కూర్చొని ఉన్నారు. ఆయన చుట్టూ కూడా కొంతమంది స్థానిక నాయకులు, కాపు ప్రతినిధులు ప్రసంగాలు చేస్తున్నారు. దాని ఎదురుగా కూడా చాలా వరకు ఈ కాపు సామాజిక వర్గాలకు చెందిన ప్రజలందరూ జాతీయ రహదారి మీద కూర్చొని మిగతా కొంతమంది యువకులు కర్రలు, ఇనుప రాడ్లతో ఈ జాతీయ రహదారిపై సంచరిస్తూ హడావిడిగా చేస్తున్నారు, హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. శర్మ, సాయికృష్ణ, అదనపు భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయా? వారి నుంచి ఏమైనా సూచనలు అందుతున్నాయా? ఏమాత్రం ఇక్కడికి రాలేదు. ఉన్న స్థానిక పోలీసులు కూడా చాలా వరకు తీవ్రంగా గాయపడి కొంతమంది ఆసుపత్రికి వెళ్లారు. మరి కొంతమంది తుని పట్టణం కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ స్తంభించిపోవడం, అన్ని షాపులు సాధారణ కార్యకలాపాలన్నీ నిలిచిపోవడంతో ఇక్కడ కనీసం తాగునీరు కూడా అందని పరిస్థితి ఉంది. అయినా కూడా ఒకవైపు ఉన్న పోలీసులు కూడా దీన్ని పరిస్థితి చూస్తూ మిగిలిపోయారు, ప్రేక్షకుల్లా ఉండిపోయారు తప్ప ఏమాత్రం వారు ఏమి చేతగాని పరిస్థితుల్లో ఇక్కడ ఉండటం, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇక్కడ విధులు నిర్వర్తించడం మాత్రం చాలా నిస్సహాయాలుగా మిగిలిపోయిన వ్యవహారం మాత్రం స్పష్టంగా కనపడుతోంది. శర్మ, సాయికృష్ణ, సాధారణ ప్రజానికానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి అక్కడ పట్టణంలో కానీ ఆ ప్రాంతంలో కానీ? వారు ఏమైనా బయటకు అసలు వస్తున్నారా? ఇప్పటి వరకు ఈ తుని శివారు ప్రాంతం వీకొత్తూరు వద్ద ఈ సమావేశం ఏర్పాటు చేశారు, సభ జరిగింది. ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ ఉద్రిక్త పరిస్థితి ఇంతవరకే ఉంది. ఆ తర్వాత క్రమంగా తుని పట్టణం వైపు వెళ్లటం, ఆందోళనకారులు అటు వెళ్లటంతో అక్కడ కూడా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. తుని రూరల్ గ్రామీణ పోలీస్ స్టేషన్ పూర్తిగా దగ్ధమైన తర్వాత పట్టణ పోలీస్ స్టేషన్ కూడా తగలబెట్టడం, ఆ తర్వాత వారంతా తునిలోనే గుంపులుగా ఉండి ఆందోళన నిర్వహించడంతో తునిలో కూడా కొంత ఉద్రిక్తగా భయాందోళన పరిస్థితి మాత్రం నెలకొంది. స్థానికులు కూడా దీంతో ఈ హఠాత్ పరిణామాలు, హింసాత్మక ఘటనలతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. శర్మ, సాయికృష్ణ, ఈ గాయపడ్డ వారికి ఎక్కడ చికిత్స అందిస్తున్నారు? వారి పరిస్థితి ఎలా ఉంది? కొంతమందిని తుని ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చారు. ప్రధానంగా పోలీసులు, మీడియా ప్రతినిధులు ఎక్కువగా ఈ దీంట్లో ఎక్కువ దెబ్బలు తగిలిన వారికే ఎక్కువగా తగిలాయి. అయితే రైళ్లలో ఘటన జరిగినప్పుడు కూడా రాళ్లు వేసుతో కొంతమంది కూడా గాయాలు పాలయ్యారు. వాళ్ళు ఎక్కడికి వెళ్లారు, ఎటువైపు వెళ్లారు అనేది కూడా ఇంకా తెలియలేదు. ఈ రైలు నిలిచిపోయిన తర్వాత కొంతమంది బయటకైతే వచ్చి రాగలిగారు కానీ వాళ్ళు గమ్యస్థానాలకు ఎటువైపు వెళ్ళలేని పరిస్థితుల్లో ఇరుక్కుపోయి చాలా అవస్థలు పడుతున్నారు. గాయపడ్డ వారిని తుని ప్రభుత్వ ఆసుపత్రిలో కొంతమందిని చేర్చి చికిత్స అందించారు. పోలీసులకు రాళ్ల దెబ్బలు తగలడంతో వాళ్ళంతా ఆసుపత్రి కోసం, అలాగే ఒకవైపు విధులు నిర్వహిస్తూ కొంతమంది చికిత్స ప్రాథమికంగా చేసుకున్నారు. కొంతమంది అలాగే దెబ్బలతో విధులు నిర్వహిస్తూ ఈ పరిస్థితి మాత్రం అంచనా వేస్తున్నారు. శర్మ, అధికారులు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు పరిస్థితిని అదుపులోకి తెచ్చుకునేందుకు? ప్రభుత్వం ఒకవైపు ఈ పూర్తిగా ఇవాళ తునిలో జరిగిన పరిణామాలు, ఈ కాపు ఐక్యగర్జన వేదిక తదనంతర పరిణామాలపై ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశం అనంతరం ఎలాంటి ప్రకటన వస్తుంది, ఆ ప్రకటన తర్వాత వీరు ఏ విధంగా స్పందిస్తారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు అయితే ఖచ్చితంగా కాపుల్ని బీసీల్లో చేర్చాలి, దానికోసం ప్రభుత్వం జీవో విడుదల చేయాలి, ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి అనే ఏకైక డిమాండ్ నినాదాలతో ఈ ప్రసంగాలు చేస్తున్నారు. దీనికోసం సాధించే వరకు ఆందోళన విరమించబోమనేది మాత్రం ఒక స్పష్టమైన విస్పష్ట ప్రకటన చేస్తూ నిరసన కొనసాగిస్తున్నారు. శర్మ, రైల్వే అధికారుల స్పందన ఎలా ఉంది సాయికృష్ణ అక్కడ? అంటే ఇప్పుడు వరకు సాధారణంగా రైలు రోకాలు, అలాగే రైలు ప్రమాదాలు జరగటం, దాన్ని అగ్నికి ఆహుతి అవటం, ఇలాంటి ఘటనలు రైల్వే శాఖ చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. సాధారణంగా రైలు రోకాలు చేసినప్పుడు కూడా కఠినమైన కేసులు, చట్టాలు, సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తుంటారు. ఆందోళనకారులు పూర్తి ప్రయాణికులతో నిండి ఉన్న ఒక రైలును
సూపర్ ఫాస్ట్ రైలును దహనం చేయటం మాత్రం రైల్వే శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. అయితే వారు ఇప్పుడు ఆ రైలును పూర్తి స్థాయిలో ఎలా తగలబడ్డైంది దాన్ని సంబంధించిన వివరాలు సేకరించాల్సి ఉంటుంది. నిపుణుల బృందం ఈ ఘటనా స్థలానికి ఇంకా చేరుకోవాలి. దాని తర్వాత పరిశీలన, విచారణ ఈ కార్యక్రమాలన్నీ కొనసాగించాల్సి ఉంటుంది. ఇప్పుడు తునిలో ప్రధానంగా 2 రైలు పట్టాలు ఉండటం వల్ల ఆ మిగతా లైను వేరే రైలు మార్గం లేకపోవటం, దాని మీదే సో ఎక్స్ప్రెస్ రైళ్లు, ప్యాసింజర్లు అత్యంత రద్దీ మార్గం కావడంతో ఇప్పుడు రైళ్లు రాకపోకలు ఎలా క్రమబద్ధరించాలనే విషయంలో మాత్రం రైల్వే శాఖ తీవ్రంగా తలమునకలైంది. ఈ క్రమంలో రేపు వీలైనంత వరకు ఉదయం కల్లా ఈ బృందాలు ఇక్కడికి వచ్చి ఘటనా పరిస్థితిని అంచనా వేసే అవకాశాలు ఉన్నాయి. శర్మ, సాయికృష్ణ, అంటే ప్రయాణికులకు ఏమైనా తెలియజేసే పరిస్థితి ఉందా రైల్వే అధికారులు? అంటే ఏమాత్రం ప్రధానంగా ఇక్కడ వారిని తరలించడానికి మిగతా రాకపోకలు ఆగిపోవటం, వాటిని పునరుద్ధరించడానికి ఇంకా సమయం పట్టే అవకాశాలు ఉండటంతో ప్రయాణికులు కూడా చేసేది లేక తలవదారిన తోచిన విధంగా బయటకు వచ్చారు. కొంతమంది గాయపడ్డారు. ఈ క్రమంలో వారు ఎటువైపు వెళ్లారు, ఎక్కడున్నారు అనేది కూడా ఎవరికి అందుశక్తిగా ఉంది. ఒకవైపు వస్తే జాతీయ రహదారిపైకి మాత్రం రావాల్సి ఉంటుంది, లేదంటే రైల్వే స్టేషన్ వద్ద వాళ్ళు పడిగాపులు పడుతూ వేచి ఉన్న పరిస్థితి కూడా కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. ఈ క్రమంలో వారిని ఎలా బయటకు పంపించాలి, ఏ విధంగా ఇక్కడి నుంచి గమ్యస్థానాలకు చేర్చాలనే విషయం మాత్రం రైల్వే శాఖ చర్చిస్తోంది. ఆ మేరకు రాకపోకలు సాగించినట్టయితే వారిని తిరిగి గమ్యస్థానాలు చేర్చడానికి అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు పునరుద్ధరిస్తారనేది మాత్రం, రైలు రాకపోకలు క్రమబద్ధరిస్తారనేది మాత్రం ఇంకా స్పష్టమైన సమాచారం అందటం లేదు. శర్మ, స్థానికంగా ఎవరైనా సహాయ సహకారాలు అందిస్తున్నారా? అంటే ఈ ప్రయాణికులు ఎవరైనా చిక్కుకుపోయిన వారికి రైల్వే స్టేషన్ లో కావచ్చు, జాతీయ రహదారులపై ఉన్న వాహనాల్లో చిక్కుపోయిన వారికి కావచ్చు, వారికి ఏమైనా సహాయ సహకారాలు అందుతున్నాయి? ఏమాత్రం అందటం లేదని చెప్పాలి. ఎందుకంటే ఈ భీతావహమైన పరిస్థితి, తీవ్ర ఉద్రిక్తతలు, హింసాత్మక ఘటనలు వరుస క్రమంలో జరగటంతో ఎవరికి వారు కూడా ఇక్కడి నుంచి తప్పుకునే విధంగా ఎక్కడికి వెళ్ళాలి, ఎటువైపు పోవాలి అనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నారు అనేది మాత్రం ఒక్కసారిగా చెప్పవచ్చు. వీళ్ళందరినీ ఎటువైపు ఎవరికి ఎక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో అనేది మాత్రం స్థానికుల్లో తీవ్రమైన ఆందోళన ఉంది. అందుకని ఎవరు కూడా కదలలేని పరిస్థితి. ఈ ఘటనలు ఒకవేళ వచ్చినా కూడా తెలుసుకొని తిరిగి వెనుదిరిగి వెళ్తున్న క్రమం మాత్రం ఉంది. అయితే ఎవరికి సహాయ సహకారాలు ఏమాత్రం అందలేదనే చెప్పాలి. వాళ్ళు ఎవరు కూడా బయటికి ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలు, సహాయ చర్యలు చేపట్టేందుకు మాత్రం అవకాశం లేకపోవడం, తీవ్రమైన ఉద్రిక్త హింసాత్మక ఘటనలు జరగటమే దీనికి కారణం. శర్మ, అయితే వాళ్ళు ఎవరు కూడా దీనికి ముందుకు వచ్చి మాత్రం ధైర్యంగా ఈ ఘటనలు చూసి ఆపదలో ఉన్న వారిని ఆదుకునే పరిస్థితి మాత్రం కనిపించలేదు. శర్మ, సాయికృష్ణ, ప్రస్తుతం పట్టణ పోలీస్ స్టేషన్ కు నిప్పంటించారన్నారు. అది అక్కడ ఇంకెవరు ఏం చేయలేని పరిస్థితేనా? అంటే ఎస్పీ, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పరిస్థితిని అంతా కూడా సమీక్ష చేస్తున్నారు. ఏలూరు రేంజ్ డిఐజీ హరికుమార్ కూడా ఎప్పటికప్పుడు సమీక్షించారు. స్పష్టంగా ఇక్కడ ఉన్న విధులు నిర్వహిస్తున్న అధికారులకు సమాచారం అందించి పరిస్థితిని అంచనా వేయాలి, అవసరమైతే స్టేషన్ ను కాపాడుకోవాలి, రక్షించాలని వాళ్ళకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయితే పోలీస్ విభాగం చాలా తక్కువగా ఉండటం, ఇప్పటికే విధులు నిర్వహించిన వాళ్ళు గాయాల పాలవటం, డ్యూటీలో ఉన్న వారిని తీవ్రమైన ఇబ్బందులు పరిస్థితి ఎదుర్కోవటం వల్ల ఇక్కడి నుంచి చాలా వరకు సిబ్బంది తరలి వెళ్లిపోయారు. ఉన్నవారు మాత్రం స్టేషన్ వైపు క్రమంగా అటువైపు వెళ్లారు. అయితే ఇప్పటికే ప్రమాదం ఘటన చోటు చేసుకోవటం, నిప్పండించుకోవడంతో వాళ్ళు కూడా నిస్సహాయాలుగా నిశ్చేష్లై మిగిలిపోయి అక్కడ పరిస్థితి చూస్తున్నారు. అట్లాగే పోలీసు ఉన్నతాధికారుల వాహనాలు ఇటీవల ప్రభుత్వం కొత్త వాహనాలు ఇచ్చింది. ఆ వాహనాలన్నీ కూడా ఆందోళనకారుల ఆగ్రహానికి దహనం అయిపోయాయి. శర్మ, ఈ క్రమంలో ధన్యవాదాలు సాయికృష్ణ.